చెప్తే మరి కృష్ణ మాటలు అది ఇంకా చాలా బాధ్యతను పెంచుతాయి. నా గురించి ఎవరైనా రెండు ముచ్చట్లు గొప్పగా చెప్తే ఇంకా 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 లాస్ట్ ఎండింగ్ లైఫ్ వరకు కూడా ఇంకా ప్రజలకు అంకితమై పనిచేయాలన్నటువంటి భావంతో ఒదిగి ఎదగాలన్నటువంటి సిద్ధాంతంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళం. ఈరోజు అనుకోకుండా యాక్చువల్గా నేను బయట బతుకమ్మ కాడికి రావడం జరిగింది. మరి హరికృష్ణన్న గారు నన్ను ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క స్మరణ గానం జరుగుతుంది, మీరు తప్పకుండా వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసి వెళ్ళండి నేను ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క అభిమానులు, అదేవిధంగా వారి శిష్యులు, వారు ఎంతోమందికి వేల మందికి అవకాశాలు ఇవ్వడంతో వారి గొంతుకను కూడా మరి ఈరోజు ఈ సమాజానికి వినిపిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్న గాయకులు ధర్మతేజ గారు కావచ్చు, మాలవిక, ఇంకా కృష్ణ, వారి బృందం అంతా, వారి అభిమానులకు సురేఖ గారు, మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ద్వారా ఎంతోమంది వెలుగులోకి వచ్చారు. ఎంతోమంది లక్షల మంది భావాల్ని, బాధల్ని, ఆనందాల్ని మరి పాటల రూపంలో వ్యక్తం చేస్తుంటే, ఆయన పాడుతుంటే ఒక్కొక్కసారి కన్నీళ్ళు వచ్చే పాటలు ఉంటాయి, ఒక్కొక్కసారి ఉత్సాహంతో ఉరకలెత్తే పాటలు ఉంటాయి, ఒక్కొక్కసారి మరి మనల్ని మనము తడిమి చూసుకునే అటువంటి గతం కూడా ఉంటుంది. సో ఆయన 40,000 పాటలు పాడి ఈ ఒక్క ప్రాంతం ఆ ఒక్క ప్రాంతం అనే కాకుండా అనేక భాషలలో అనేక రాష్ట్రాల యొక్క మరి ప్రజల యొక్క భావాన్ని తన గానం ద్వారా మరి ప్రపంచాన్ని అంటే ప్రపంచం మెచ్చిన గొప్ప నాయకుడుగా మనందరి గుండెల్లో మిగిలిపోయినటువంటి మహాగాయకుడు. ఇలా అంటే ఆ కరోనా టైం అదే కదా, ఆ టైంలో ఆ మహమ్మారి ఎంతోమందిని బలిగొన్నటువంటిది. వారు కూడా దానికి అంటే గురిగాక తప్పలేదు. సో మేము ఇందాక కృష్ణన్న గారు చెప్పినట్టుగా మనకై మనం ఇళ్ళల్లో కూర్చోవడం కాదు, సమాజం కోసం వెళ్ళాలని. ఆ రోజు సమాజం అంతా సైలెంట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం బయటికి వెళ్ళాల్సిందే అనే ఉద్దేశంతో అడుగు బయటికి వేసిన తర్వాత ఒక్కొక్క రోజు ఇట్లా వెళ్తుంటే ప్రజల బాధలు తెలుస్తుంటే రాత్రి ఎప్పుడో 12 గంటలకు వచ్చి మళ్ళీ పొద్దున్నే 3:30-4 గంటలకు అన్ని సామాన్లు సర్ది వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఎన్ని ఊర్లు తిరగాలి అంతా ప్రణాళిక చేసుకొని మళ్ళీ వెళ్ళి అట్లా 100 days నాన్ స్టాప్గా మేము చేసినాం. తర్వాత సెకండ్ వేవ్లో కూడా చనిపోయిన శవాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీయడం, వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయో ఆక్సిమీటర్ పెట్టి కూడా చెక్ చేసి ఆ రకంగా పనిచేసినాం. అది అంటే ఒక క్రైసిస్ ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళందరం ఒక భరోసా, ఒక ధైర్యాన్ని ఇవ్వడం, ఇట్లాంటి ఎన్నో నాకు ఆ కరోనా టైంలో అనుభవాలు ఉన్నాయి. ప్రెగ్నెంట్ లేడీ పాపం కరోనా వస్తామని బయటికి పంపేయడము, లేకుంటే కరోనా వచ్చినటువంటి వాళ్ళని ఊరవతల పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా చూడడం జరిగింది. ఇంకొక సందర్భంలో మాట్లాడుకుందాం ఎప్పుడైనా. కానీ గొప్ప గాయకుడు మనందరి మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారి యొక్క పాటలు, వారి యొక్క ఆశయాలు, వారి యొక్క గీతాలు ఈ సమాజం ఉన్నంత వరకు ఈ సమాజాన్ని ఆలోచింపజేస్తుంది, ఆనందింపజేస్తుంది. అదేవిధంగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం వారి యొక్క శిష్యులు తప్పకుండా వారి యొక్క నిబద్ధతతో, నిజాయితీతో సమాజానికి